Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం అమ్మవారి కోసం 2 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. మొదటిది కట్టు పొంగలి, అలాగే రెండవది అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం. అయితే ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసేయండి. మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి 1 కప్ రైస్ని యాడ్ చేసుకోండి. దానిలోకి 1/2 కప్ కందిపప్పు, అలాగే 1/2 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఈ విధంగానే ఈ మెజర్మెంట్స్తోనే మీరు ఎక్కువ రైస్తో అయినా వండుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ దీన్ని వాష్ చేసుకోండి. తర్వాత దీనిలోకి 4.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు వంకాయ, సొరకాయ, బెండకాయలు, చిలకడ దుంప, అలాగే చిక్కుడుకాయలు, క్యారెట్, ములక్కాయలు, ముల్లంగి వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ మొత్తం కూరగాయలన్నిటినీ దీనిలోకి 1 by 1 యాడ్ చేసుకోండి. ఇది ఎంతో హెల్దీ అండి, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి మంచి హెల్దీగా కూడా ఉంటుంది, ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి. అలాగే ముఖ్యంగా దీనిలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ అస్సలు వేయకూడదండి, ఎందుకంటే అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి అసలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది వేయకూడదు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా వీటన్నిటిని కూడా కూరగాయలకి మొత్తం పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇది మొత్తం ఒక 5 minutes పాటు వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాక కుక్ అవ్వనివ్వండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 to 10 minutes తర్వాత చూస్తున్నారు కదా, కూరగాయలన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 5 to 10 minutes కుక్ అయిన తర్వాత దీనిలోకి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కారం యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం సాంబార్ పొడిని యాడ్ చేద్దాము. సాంబార్ పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే ముందుగా మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, పెసరపప్పు, కందిపప్పు, ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కూరగాయలు అయితే మొత్తం చక్కగా కుక్ అయిపోయాయి. ఈ విధంగా తుంపి చూసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కూరగాయలు అలాగే రైస్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం దీనిలోకి తాలింపునైతే వేద్దాము. సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి తాలింపుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తాలింపుని వేద్దాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి తాలింపుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పోపునైతే వేసుకుందాము. ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత ఒక 2 minutes తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి ఈ పోపుని కూడా వేసేసుకొని చక్కగా ఇది మొత్తం రైస్కి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇదంతా రైస్లోకి మిక్స్ చేసిన తర్వాత కదంబం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం కదంబంని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా ఈ ప్రసాదాన్ని మనకి పెడతారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. గుడిలో పెట్టే ప్రసాదం లాగే మనకు కూడా
చక్కగా టేస్టీగా రెడీ అయిపోతుందన్నమాట. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అమ్మవారికి ప్రసాదం అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు మరికొన్ని ప్రసాదాల వీడియోలు కూడా మేము లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఆ ప్రసాదాల వీడియోలు కూడా చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం రెండో రకమైన ప్రసాదం కట్టు పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ రైస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి 1/2 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. దీనిలోకి వాటర్ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ అలాగే పెసరపప్పు మొత్తం కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు మనము రైస్ కుక్ అయ్యాక పక్కన పెట్టేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్ కుక్ అవ్వాలండి. మొత్తం రైస్ కుక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి గీని యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసిన తర్వాత గీ మొత్తం చక్కగా కరిగిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకోండి. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మిరియాలని యాడ్ చేసుకోండి. మిరియాలు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మేమైతే కొన్ని మిరియాలే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేదాకా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, జీడిపప్పు అయితే కొద్దిసేపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పు మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కట్టు పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అమ్మవారికి నైవేద్యం కింద రెడీ చేసేసుకున్నాము. దీన్ని కూడా సర్వ్ చేసేసుకుందాము. సో మేమైతే చక్కగా రెడీ చేసేసాము, మీకోసం ప్రసాదాలు చూపించాము. మరి మా కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ టంగ్ ఆన్ చేస్తే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. See you all in next video. Bye bye.